హలో ఫ్రెండ్స్, చాలామందికి ఈ వింటర్ సీజన్లో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ముక్కు నుంచి ఎక్కువగా వాటర్ రావడం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఇది మోస్ట్లీ కోల్డ్ వెదర్, అలాగే డ్రై ఎయిర్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాజెస్ ఏంటంటే ఎక్కువగా బయట తిరగడం వలన, అంటే చలిలో ఎక్కువ తిరగడం వలన, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే కామన్గా కోల్డ్, ఫ్లూ ఇట్లాంటివి, అలాగే డ్రై ఎయిర్ ప్లస్ లో హ్యూమిడిటీ, ఇంకా కోల్డ్ ఫుడ్స్, డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన, ఇంకా అలర్జీస్ అంటే డస్ట్ ఎలర్జీ, స్మోకింగ్, పర్ఫ్యూమ్స్ ఇట్లాంటి స్మెల్ చేసినప్పుడు కూడా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ముక్కు నుంచి వాటర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రాపర్గా రెస్ట్ లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది. సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే రన్నీ నోస్ అంటే ముక్కు నుంచి ఎక్కువగా వాటర్ రావటం, స్నీజింగ్ ఉంటుంది, థ్రోట్ ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే హెడ్ హెవీనెస్ ఉంటుంది, మైల్డ్ ఫీవర్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది సమ్టైమ్స్, అలాగే టైర్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హోమ్లో టిప్స్ ఏంటంటే వామ్ వాటర్ అనేది మనం తరచుగా ఈ సీజన్లో తాగడం అనేది చాలా మంచిది. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే ఉండదు ఈ వామ్ వాటర్ తాగడం వలన. అలాగే సాల్ట్ వాటర్తో గార్గిల్ చేయండి, అంటే నోటిని పుక్కిలించండి. అలాగే స్టీమ్ ఇన్హిలేషన్ అనేది కూడా బెస్ట్ ఆప్షన్. అలాగే కోల్డ్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి. అలాగే ఎక్కువగా స్నీజింగ్ ఉంటే కనుక మాస్క్ని పెట్టుకోండి. అలాగే రూమ్లో మైల్డ్ హ్యూమిడిటీ అనేది మెయింటైన్ చేయడం చాలా మంచిది. ఇంకా విటమిన్ సి ఉన్న ఫుడ్స్ని తినండి, అంటే ఆరెంజెస్, ముసంబి, లెమన్స్, గూస్బెర్రీస్ అంటే ఉసిరి ఇట్లాంటివి కూడా తింటూ ఉండండి. అలాగే పసుపు ప్లస్ ఈ పాలలో గోరువెచ్చగా తాగడం వలన నైట్ టైము థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి మనకి రిలీఫ్ ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. సో ఇట్లా ట్రై చేయండి. అలాగే బెస్ట్ ఫుడ్స్ ఏంటంటే వామ్ సూప్స్ అంటే టొమాటో, వెజిటబుల్ సూప్స్, చికెన్ ఇట్లాంటివి. అలాగే గార్లిక్, పెప్పర్, జింజర్, గ్రేటెడ్ టీస్ కూడా 1 టైం తాగితే మనకు రిలీఫ్గా ఉంటుంది గొంతు. అట్లానే హనీ ప్లస్ వామ్ వాటర్, ఇది 1 టీ స్పూన్ డైలీ తీసుకోండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ముక్కు నుంచి వాటర్ రావడం కూడా మనకి తగ్గుతుంది. అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా హాట్ రసం, అదే పెప్పర్ కానీ జీరా కానీ వీటితో మనం రసం చేసుకుని తాగడం వలన థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది, ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువగా కూల్గా ఉన్న వాటర్స్, అలాగే డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే అవుట్డోర్ గేమ్స్, అవుట్డోర్ ఎక్స్పోజర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయండి.